రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కదం తొక్కారు. న్యాయం కావాలి, న్యాయం గెలవాలి అంటూ గ్రామ వార్డు వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాల్లో వాలంటీర్లు నిరసన ర్యాలీలు నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో సహా వాలంటీర్ల గౌరవ వేతనాలు అక్టోబర్ 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే కేబినెట్ సమావేశంలోగా తమకు న్యాయం చేయకుంటే చలో సీఎం క్యాంప్ కార్యాలయం చేపట్టనున్నట్లు వాలంటీర్ సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో వాలంటీర్లకు మద్దతుగా ప్రజా సంఘాలు కదం తొక్కాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలకు సంబంధించి దాదాపు 2,000 మంది వాలంటీర్లు పాడేరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 3 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇటు కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా వాలంటీర్లు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. గుంటూరు జిల్లాలోనూ వాలంటీర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. తమపై ఎందుకీ కక్ష సాధింపు చర్యలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని పట్టుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం